వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ట్యాక్స్ చెల్లించే ఉద్యోగ పెన్షనర్లు మీకు ఇది తెలుసా? కొత్త ఐటీఆర్ నిబంధనలు మరింత కఠినతరం. ఇక విషయానికి వచ్చినట్లయితే ట్యాక్స్ పేయర్స్ ఇది తెలుసా? పాత పన్ను విధానం ఎంపికదారులకు కొత్త ఐటీఆర్ నిబంధనలు. హెచ్ఆర్ఏ సెక్షన్ 80C 24B క్లెయిమ్లు ఇక నుంచి మరింత కఠినతరం. ఇక పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీ శాఖ సంబంధించి దేశంలో పన్ను చెల్లింపుదారులకు కొత్త మరియు పాత పన్ను విధానాలను అందుబాటులోకి తెచ్చినటువంటి విషయం తెలిసిందే. పాత పన్ను విధానానికి సంబంధించి అంతా గుడ్ బై చెప్పాలని కేవలం కొత్త పన్ను విధానాన్ని మాత్రమే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఏటేటా బడ్జెట్లో ఆకర్షణీయంగా మారుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరానికి అనగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితుల్ని గణనీయంగా పెంచారు. అయినప్పటికీ ఇంకా కొందరు ట్యాక్స్ పేయర్స్ పాత పన్ను విధానంలోనే తమ ఐటీఆర్లను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గత 2024-25 ఆర్థిక సంవత్సరానికి అనగా 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు ఐటీఆర్ను దాఖలు చేసేవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే వివిధ క్లెయిమ్ల కోసం కఠిన నిబంధనలనే ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను మినహాయింపుల కోసం సవివరంగా సమాచారాన్ని ఇవ్వాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఆ నిబంధనలు ఏంటో వాటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐటీఆర్లకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. పన్ను మినహాయింపుల కోసం చేసే క్లెయిమ్లపై నిఘా పెంచింది. ఇందులో భాగంగానే తప్పుడు క్లెయిమ్లకు కళ్ళెం వేసేలా చర్యలు చేపట్టింది. అంతేగాక తప్పులు లేకుండా ఐటీ రిటర్న్స్ ప్రక్రియను వేగవంతం చేయడానికి వెరిఫికేషన్ ప్రక్రియను ఆటోమేటిక్గా చేసింది. అంటే ఆటోమేటిక్ వెరిఫికేషన్ సిస్టమ్ చేసింది. మరోవైపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT ఐటీఆర్ దాఖలుకున్న గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 15 దాకా పొడిగించింది. సెక్షన్ 80C 80D 24B వంటి వాటి కింద పన్ను మినహాయింపులను కోరేవారందరూ కూడా అందుకు కావలసినటువంటి అన్ని ధృవపత్రాలను సిద్ధం చేసుకునేందుకే ఈ పొడిగింపు చేయటం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీంతో పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలనుకునే ట్యాక్స్ పేయర్స్ ముందు నుంచే తమ డాక్యుమెంట్లను సరిచూసుకోవటం చాలా అవసరం. లేకపోతే పన్ను పోటు తప్పదని, ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందేనని ఆర్థిక నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఐటీ చట్టంలో మనం చూసినట్లయితే ఐటీ చట్టంలోని సెక్షన్ 24B కింద గృహ రుణాలపై వడ్డీ చెల్లింపులు వంటి వాటికి పన్ను విధాన మినహాయింపులను కోరేవారు రుణం తీసుకున్న బ్యాంక్ లేదా బ్యాంకింగేతర సంస్థ పేరు, లోన్ అకౌంట్ నంబరు, రుణం మంజూరైన తేదీ, ఎంత రుణం అయితే పొందారో ఆ పొందిన రుణం మొత్తం వంటి వివరాలను వాటితో పాటుగా మిగిలిన బకాయి తదితర వివరాలను సమర్పించాల్సిందే. సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా క్లెయిమ్లకు బీమా సంస్థ పేరు, పాలసీ నెంబరు వివరాలు ఇవ్వాలి. ఒకవేళ సెక్షన్ 80DDB కింద తీవ్ర అనారోగ్య సమస్యలను చూపుతూ పన్ను మినహాయింపులను కనుక పొందాలనుకుంటే అటువంటి వారు దానికి సంబంధించిన వ్యాధి పూర్తి వివరాలను అందించాలి. పన్ను చెల్లింపుల్లో ఇంటి అద్దె అలవెన్స్ HRA మినహాయింపుల కోసం ట్యాక్స్ పేయర్స్ వారి వేతన వివరాలు, చెల్లిస్తున్న అద్దె, ఉద్యోగం చేస్తున్న సంస్థ వివరాలు ఇవ్వాలి. గతంలో కొందరు పన్ను చెల్లింపుదారులైతే ఒకే నగరంలో సొంత ఇల్లు ఉన్నదని, అద్దెకు ఉంటున్నామని చెప్తూ HRAని, గృహ రుణ వడ్డీ రేటు, హౌస్ ట్యాక్స్ని రెండింటి మినహాయింపుల కోసం క్లెయిమ్ చేసినట్టు ఐటీ శాఖ గుర్తు చేస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం అలాంటి క్లెయిమ్లను నిశితంగా గమనిస్తారు. విద్యా రుణాలు, లోనుపై, విద్యుత్ ఆధారిత వాహనాల కొనుగోళ్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి కొనుగోళ్లపై వంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. దీనివల్ల అనర్హులను గుర్తించవచ్చని, తప్పుడు క్లెయిమ్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. పన్ను మినహాయింపుల కోసం ట్యాక్స్ పేయర్స్ సమర్పించిన డేటాను పాన్ కార్డు, ఆధార్ కార్డు సహాయంతో థర్డ్ పార్టీ డేటాబేస్తో అధికారులు పునఃపరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీమా సంస్థలు, బ్యాంకులు ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. కాబట్టి ట్యాక్స్ పేయర్స్ ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని పన్ను మినహాయింపు కింద ఐటీఆర్ని దాఖలు చేసుకోవాలని తెలియజేస్తున్నారు.